అందరికంటే ముందుగా నా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2018 సంబంధించి మరొక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో మనకు ఈ యొక్క రాబోయే డిఎస్సిలో స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీకి కూడా మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే సుముఖత వ్యక్తం చేసినట్లుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఈ వీడియోలో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దరు కానీ సో ఇక మనకు త్వరలో ప్రకటించబోయే 2018 డిఎస్సిలో 860 స్పెషల్ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే మనకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేరు శ్రీనివాసరెడ్డి గారు మనకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గారితో మనకు విజ్ఞప్తి అయితే చేసినట్టుగా మనకు తెలిసింది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీ కూడా ఈ యొక్క రాబోయే డిఎస్సిలో మనకు అవకాశం అయితే ఇస్తున్నారన్నమాట. మొత్తంగా పోస్టులు 860 పోస్టులు అయితే ఉన్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి సమాచారం మనం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు పరిశీలిద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు డీసెట్కు 52,935 మంది అయితే మనకు హాజరైనట్లుగా ఈ యొక్క 17-18 తేదీల నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో మొత్తంగా ఈ యొక్క డీసెట్కి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 62,909 మంది ఈ యొక్క డీసెట్కి అప్లై చేసుకున్నారు. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 17-18 తేదీల్లో 52,935 అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో అతి త్వరలోనే ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారంట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి అంతేకాకుండా డీసెట్ సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.